వెల్కమ్ బ్యాక్ అందరికి. మనం ఈ వీడియోలో హెచ్టీఎంఎల్ మరికొన్ని ట్యాగ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు ప్రీవియస్గా కొన్ని ట్యాగ్స్ గురించి తెలుసుకున్నారు కదా, అవి ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం హెచ్టీఎంఎల్ ఎడిటర్ గురించి తెలుసుకున్నాం, VS కోడ్ ఇన్స్టాల్ చేసుకున్నాం. నెక్స్ట్ అసలు హెచ్టీఎంఎల్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ అవుతుంది వెబ్ పేజ్లో అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ అసలు హెచ్టీఎంఎల్ అంటే ఏంటి అని తెలుసుకున్నాం. హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ ఎలా ఉంటుంది, ఓపెనింగ్ తెలుసుకున్నాం. ఇంకా హెచ్టీఎంఎల్ లో ఇంపార్టెంట్ ట్యాగ్స్ ఏంటివి అని తెలుసుకున్నాం. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ని ఎలా మనం డిజైన్ చేస్తామని తెలుసుకున్నాం. ఇంకా ఇందులో మెయిన్గా మనం యూజ్ చేసే ట్యాగ్స్ ఏంటి, హెడింగ్స్, పారా, ప్రీ ట్యాగ్, ఈ మూడింటి గురించి కూడా మనం తెలుసుకున్నాం. హెచ్టీఎంఎల్ కమింగ్స్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి తెలుసుకున్నాం. హెచ్టీఎంఎల్ ఎంటీ ట్యాగ్స్ అంటే ఏంటి అని తెలుసుకున్నాం. హెచ్టీఎంఎల్ అట్రిబ్యూట్స్ గురించి తెలుసుకున్నాం. అట్రిబ్యూట్స్ అంటే కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని తెలుసుకున్నాం. అందులో లాంగ్ అట్రిబ్యూట్, స్టైల్ అట్రిబ్యూట్, టైటిల్ అట్రిబ్యూట్ గురించి కూడా తెలుసుకున్నాం. సో ఇమేజ్ ట్యాగ్ గురించి తెలుసుకున్నాం, ఇమేజెస్ ని యాడ్ చేసినాం. యాంకర్ ట్యాగ్ ని కూడా తెలుసుకున్నాం. సో ఒకవేళ మీరు ఇది థర్డ్ వీడియో ఫస్ట్ చూస్తున్నట్టయితే ఆల్రెడీ మనం 2 వీడియోస్ కంప్లీట్ చేసాం. సో మీరు ఆ వీడియోస్ కూడా కంప్లీట్ చేసి థర్డ్ వీడియోని చూడండి. సో మనం వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు హెచ్టీఎంఎల్ పార్ట్ 3 ఏంటి అంటే ఇందులో మనం ఇంకొన్ని ట్యాగ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. దాని యూజ్ ఏంటి, అది ఎలా యూజ్ చేసాం, ఎప్పుడు యూజ్ చేసాం అనేది కూడా తెలుసుకుందాం. సో మనం ఈ వీడియోలో కవర్ చేసే టాపిక్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఏంటివి, ఫార్మాటింగ్ ఎలిమెంట్స్, కొటేషన్ అండ్ సైటేషన్ ఎలిమెంట్స్, హెచ్టీఎంఎల్ ఫెవికాన్, బటన్ క్లిక్కబుల్, యూస్ ఇమేజ్ యాజ్ అ లింక్ టు ఈమెయిల్ అడ్రస్. ఇలాంటి టాపిక్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఎలాంటి టాపిక్స్ కావాలి, ఎలాంటి ట్యుటోరియల్స్ కావాలి, అలాంటివి కూడా మీరు నాకు సజెస్ట్ చేసి కామెంట్లో నేను మీకు అలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాం, హెచ్టీఎంఎల్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందామని చెప్పాను కదా. సో హెచ్టీఎంఎల్ ఫార్మాట్ ఎలిమెంట్స్ అంటే ఏంటియో మనం థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇప్పుడు బోల్డ్ టెక్స్ట్, ఇంపార్టెంట్ టెక్స్ట్, ఇటాలిక్, ఎంఫసైజ్ ఇలాంటి టెక్స్ట్ అయితే ఉన్నాయి. సో మనం ఎప్పుడైనా ఒక పారాగ్రాఫ్ ఆర్ సంథింగ్ తీసుకున్నప్పుడు అందులో మనం ఏదైనా ఒక వర్డ్ని హైలైట్ చేయాలి అనుకుంటాం. సో అలా హైలైట్ చేయాలి అనుకున్నప్పుడు దానికి ఒక ఫార్మాట్లో రాసింది, అంటే థిక్గా, లైట్గా, ఇంపార్టెంట్ దాన్ని థిక్గా హైలైట్ చేస్తాం. సో అలాంటి వాటిని మనం ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అంటాం. సో అది ఎలా చేస్తామో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో VS కోడ్ని ఓపెన్ చేయండి. మనం లాస్ట్ వీడియోలో ఒక హెచ్టిఎంఎల్ పేజ్ని క్రియేట్ చేసుకున్నాం కదా, అది కాకుండా మనం హెచ్టిఎంఎల్ పార్ట్ 3 డాట్ హెచ్టిఎంఎల్. సో నేను మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాను, ఏంటి అంటే మనం ఖచ్చితంగా ఒక ఇండెక్స్ హెచ్టిఎంఎల్ పెట్టుకోవాలి. దాంతోపాటు మనకి ఇంకా వేరే ఇండెక్స్ పేజెస్ ఉంటే దానికి ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు అండి. సో మనం జస్ట్ ప్రాక్టీస్ కోసం కాబట్టి ఇక్కడ ఇండెక్స్ ఉండకపోయినా పర్లేదు, బట్ మీరు వెబ్ పేజెస్ క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ హోమ్ పేజ్ ఏది రావాలనుకుంటున్నారో దానికి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ పెట్టండి, మర్చిపోకండి. పేజ్ని క్రియేట్ చేసుకున్నాం కదా, అందులోనే మనం ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. సో ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, మనం ఏదైనా పారాగ్రాఫ్లో ఏదైనా హైలైట్ చేయాలనుకుంటే అలా అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ని ఎమిట్ చేసుకున్నాం కదా. ఎమిట్ చేసుకున్న తర్వాతకి మనం టైటిల్ గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం. టైటిల్ అంటే డాక్యుమెంట్ ప్లేస్లో మనం ఫార్మాటింగ్ మేబీ పార్ట్ 3 అని పెట్టుకొని సేవ్ చేసుకుంటే, సో ఇది మనకి లాస్ట్ పార్ట్లో ఉన్న హెచ్టిఎంఎల్ పేజ్. సో దాన్ని క్లోజ్ చేసుకుందాం. నేను ఆల్రెడీ ఇందాక ఓపెన్ చేసి పెట్టాను అనమాట. సో మీరు అయితే క్రియేట్ చేస్తున్నారో దాన్ని మనం ఆ హెచ్టిఎంఎల్ పేజ్ని గో లైవ్ అని క్లిక్ చేద్దాం. సో దట్ మనకి పార్ట్ 3 ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడైతే ఏం లేదు, మనం ఏం ఇంకా చేయలేదు కాబట్టి. సో బాడీలో మనం ఒక పారాగ్రాఫ్ని యాడ్ చేసుకుందాం. అందులో మీకు లారం గురించి చెప్పాను కదా. సో లారంని యాడ్ చేసుకుందాం వెబ్ పేజ్లో. సో మనకి లారం అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం లారం ఇప్సమ్ ఉంది కదా, సో దాన్ని హైలైట్ చేయాలనుకుందాం. సో ఎలా హైలైట్ చేస్తాం, బోల్డ్ టెక్స్ట్లో రావాలనుకుంటాం. సో అలా రావాలని చెప్పేసి మనం H1 ట్యాగ్ ఆర్ H2 ట్యాగ్ ఇలా యూస్ చేస్తామా. ఇలా యూస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ లారం ఇప్సమ్ అని మనకి సపరేట్ లైన్లో వస్తుంది. సో అలా రాకుండా జస్ట్ మనం దాన్ని బోల్డ్ చేయాలనుకుంటే, ఇంకా మీకు ఒక విషయం కూడా చెప్పండి, మనకి హెడ్డింగ్స్ అనేవి జస్ట్ ఇంపార్టెన్స్ మాత్రమే యూజ్ చేయాలి. హైలైటింగ్ పర్పస్లో లేదంటే టెక్స్ట్ బిగ్ ఉంటుంది అని అలాంటి పర్పస్లో మాత్రం యూజ్ చేయకూడదు అని. సో మన H1 బదులు మనం ఫార్మాటింగ్ ఎలిమెంట్స్లో ఏమేమి చూసుకున్నాం, ఇక్కడ చూడండి బి అని ఉంది. సో బీ ట్యాగ్ అంటే మనకి బోల్డ్ టెక్స్ట్ వస్తుంది. స్ట్రాంగ్ అని ఉంది, స్ట్రాంగ్ కూడా మనకి బోల్డ్ టెక్స్ట్ లోనే వస్తుంది, కానీ అది ఒక ఇంపార్టెంట్ వర్డ్ అని హెచ్టిఎంఎల్కి అర్థం అవుతుంది మనం స్ట్రాంగ్ యూస్ చేస్తే. సో ఫస్ట్ ఇవైతే రెండు చూసుకుందాం. సో యా, ఇప్పుడు మనం ఇందులో H1 బదులు బీ ట్యాగ్ని యూస్ చేద్దాం. ఇక్కడ బి అండ్ ఇక్కడ కూడా బి. సో సేవ్ చేశాక మనకి చూడండి సేమ్ లైన్లోనే ఉంది, బట్ ఇది మనకి హైలైట్ అయిపోయింది. సో లారం ఇప్సమ్ అంటే అది ఒక ఇంపార్టెంట్ వర్డ్ అని హైలైట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కదా. సో ఇలాంటి వాటికి మనం బోల్డ్ టెక్స్ట్ అనేది యూజ్ చేయొచ్చు. లేదంటే లారం ఇప్సమ్ అనేది ఒక ఇంపార్టెంట్ టెక్స్ట్ అని మనం అనుకున్నప్పుడు దానికి స్ట్రాంగ్ అని మనం సేవ్ చేసుకోవచ్చు. సో దట్ మనకి ఏం డిఫరెన్స్ కనిపించదు, బట్ హెచ్టిఎంఎల్ ఎలా అర్థం చేసుకుంటుందంటే స్ట్రాంగ్ అంటే లారం ఇప్సమ్ అనేది ఒక ఇంపార్టెంట్ టెక్స్ట్ అని దానికి అదే అర్థం చేసుకుంటుంది అనమాట. సో దట్ మనం స్ట్రాంగ్ అనేది యూజ్ చేయొచ్చు అండ్ కూడా యూస్ చేయొచ్చు, స్ట్రాంగ్ కూడా యూస్ చేయొచ్చు దాని పర్పస్లో. ఒకవేళ మనకి బోల్డ్ కాకుండా స్ట్రాంగ్ కాకుండా ఇటాలిక్లో కావాలి కొంచెం స్టైల్గా అనుకుంటే, సో ఇటాలిక్లో రావాలనుకుంటే మనం చూసాం కదా అది ఐ ట్యాగ్. సో దాన్ని యూస్ చేద్దాం. లారం ఇప్సమ్ అనేది మనకి ఇటాలిక్లో రావాలి.
చూడండి ఇక్కడ మనకి చేంజ్ అయిపోయింది ఫాంట్. ఇటాలిక్‌లో వచ్చేసిందనమాట. అలా మనం యూజ్ చేయొచ్చు. ఇంకో ఎం ట్యాగ్ గూడా ఉంది. ఈఎం ట్యాగ్. సో, దాన్ని గూడా యూజ్ చేసి చూద్దాం. సేమ్ అది గూడా బట్ మనకి అది ఎంఫసైజ్ అనమాట. ఇటాలిక్ అనేది మనకి ఏదైనా ఆథర్ నేమ్ ఆర్ సంథింగ్ అలాంటివి వచ్చినప్పుడు మనం ఐ ట్యాగ్ యూజ్ చేయొచ్చు. ఎంఫసైజ్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఏం డిఫరెన్స్ ఉండదు. బట్ ఇది ఎంఫసైజ్డ్ ట్యాగ్ అంటే ఇటాలిక్‌లో వస్తుంది. ఇటాలిక్ అంటే మనం ఏదైనా లైక్ ఆథర్స్ నేమ్, బుక్స్ నేమ్ ఇలాంటివి రాస్తాం కదా! సో, అలాంటప్పుడు ఇటాలిక్ ట్యాగ్ అనేది యూజ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. సో, వాట్ నెక్స్ట్? ఫార్మాట్. సో, మనకిప్పుడు HTML ఫార్మాటింగ్ ఎలిమెంట్స్‌లో బోల్డ్, స్ట్రాంగ్, ఇటాలిక్, ఎంఫసైజ్ ట్యాగ్ ఇవనేవి అయిపోయినాయి. సో, నెక్స్ట్ ఏంటి మనకి నెక్స్ట్ మార్క్. ఇవి కూడా ఫార్మాటింగ్ ఎలిమెంట్సే. ఇవి సెపరేట్‌గా ఏం లేదు. మార్క్, స్మాల్ ఇంకా డిలీటెడ్ టెక్స్ట్ ఇలా ఇవి మనం యూజ్ చేయొచ్చు. సో, ఫస్ట్ మార్క్ అంటే ఏంటి? దాని నెక్స్ట్ స్మాల్ అంటే ఏంటి? డిలీట్ అంటే ఏంటి? ఇలాంటి విషయాలు మనం చూసుకుందాం. ఓకేనా? సో, ఇప్పుడు మనం లారమ్ ఇప్సమ్ చూసుకున్నాం. సో, ఇక్కడ మనం ఇలాంటి ఈ ఎం ట్యాగ్ ఉంది కదా! ఆ ప్లేస్‌లోనే మనం చేంజ్ చేసి చూద్దాం అనమాట. సో, ఫస్ట్ మనకేముంది? మార్క్ చూద్దాం. ఓకేనా? మార్క్. సో, మార్క్ ట్యాగ్ చూడండి మనకి మనం నార్మల్‌గా బుక్స్‌లో రాసినప్పుడు హైలైటర్‌తో హైలైట్ చేస్తాం కదా! ఆ విధంగానే మనకి యెల్లో కలర్‌తోని హైలైట్ అయిపోయింది. సో, ఇలా రావాలి అనుకున్నప్పుడు మన ట్యాగ్‌లో మార్క్ ట్యాగ్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ దెన్ మనం స్మాల్ టెక్స్ట్ గురించి కూడా తెలుసుకుందాం. సో, స్మాల్ టెక్స్ట్ అంటే చూడండి నార్మల్‌గా ఉన్న ఫాంట్ సైజ్ కంటే కూడా చాలా చిన్నగా వచ్చింది ఇక్కడ. సో, ఫస్ట్‌లో వద్దు. మనం లాస్ట్‌లో ఒకసారి ట్రై చేద్దాం. యాహ్! సో, చూడండి మనం దీన్ని చేంజ్ చేసేద్దాం. ఇక్కడ మనం ఎంఫసైజ్ పెడదాం. సో, ఓకే. సో, లాస్ట్‌లో చూడండి మనకి నార్మల్‌గా ఉన్న టెక్స్ట్ సైజ్ కంటే కొంచెం చిన్నగా ఉంది. సో, ఆ విధంగా మనం స్మాల్ టెక్స్ట్ అనేది యూజ్ చేయొచ్చు. సో, మనకి చిన్న సైజ్‌లో కావాలి అనుకున్నప్పుడు. ఇంకొకటి ఏంటి మనకి డిలీటెడ్ టెక్స్ట్. సో, మనం ఇక్కడ ఏదైనా డిలీట్ చేయాలి అనుకున్నాం. సో, ఇక్కడ $M అని సంథింగ్ ఉంది. అది నాకు నచ్చలేదు. మనం డిలీట్ చేద్దాం అనుకున్నాం. సో, అప్పుడు మనం ఆ ట్యాగ్ ప్లేస్‌లో డిల్ అని పెట్టి దాన్ని పెడితే చూడండి ఇక్కడ మనకి స్ట్రైక్ అనేది వచ్చేసింది. సో, మనం దాన్ని డిలీట్ చేసినట్టు. బట్ అలా మనకి ఏ వర్డ్ అంటే ఎక్కడైతే మనం అలా రాస్తామో అక్కడ మనకి స్ట్రైక్ అనేది వస్తుంది. అది డిలీట్ అయింది అని అర్థం ఇప్పుడు. ఓకేనా? మనం ఎక్కువ పెట్టుకున్నాం. లైక్ ఇక్కడ కార్పొరిస్ అని సంథింగ్ ఉంది కదా! అక్కడ నుంచి పెట్టుకుందాం. సో, చూడండి ఈ విధంగా మనం ఏదైతే టెక్స్ట్‌ని డిలీట్ చేయాలనుకుంటున్నామో అక్కడ డిలీట్ ట్యాగ్ అనేది యూజ్ చేయొచ్చు. సో దట్ HTMLకి అర్థమవుతుంది. ఇది ఒక ఏమంటారు డిలీట్ అయిన టెక్స్ట్ అని. దానికోసం అని ఇది యూజ్ చేయొచ్చు. సో, అన్ని ట్యాగ్స్‌ని మనం యూజ్ చేసాం కదా! అది సెపరేట్‌గా పెట్టుకున్నాం. ఇందులో మనం ఏమేమి ఉన్నాయి ఇందులో స్మాల్ టెక్స్ట్ ఉంది, డిలీట్ టెక్స్ట్ ఉంది, ఇంకా మార్క్ కూడా ఒకటి పెట్టుకున్నాం కదా! సో, దాన్ని ఇక్కడ పెట్టుకుందాం ఫస్ట్ అయితే. మార్క్ అండ్ మార్క్. సో, ఇవి మనం నెక్స్ట్ పేజ్‌లో చూసుకున్నవి. సో, ఫస్ట్ దాంట్లో ఏంటి అంటే నార్మల్‌దే పెట్టుకుందాం. ఇందులో మనం ఏం యూజ్ చేసాం ఇంతకు ముందు దాంట్లో మనం బోల్డ్ టెక్స్ట్‌ని యూజ్ చేసాం కదా! సో, బోల్డ్ టెక్స్ట్ కంట్రోల్-C బీ ట్యాగ్. సో, ఇలా మనకి బోల్డ్ వచ్చింది. సో, బోల్డ్‌లో మనకి ఇటాలిక్ రావాలనుకుంటే బోల్డ్ ట్యాగ్‌లోనే ఐ ట్యాగ్ పెట్టుకొని మనం సేవ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. సో, 2 ఇందులో కవర్ అయిపోయాయి. మనం స్ట్రాంగ్ అంటే ఇప్పుడు వాల్ ఆఫ్ టేట్స్ అని సంథింగ్ ఉంది. సో, దాన్ని మనం స్ట్రాంగ్ చేద్దాం. ఎందుకంటే మనకి అది ఆ వర్డ్ రాదు. దీన్ని స్ట్రాంగ్ చేసి మనకి ఇక్కడ వచ్చేసింది. ఇందులో ఎంఫసైజ్ పెడదాం. సో, 2 కవర్ అయిపోతాయి. సో, ఇలా మనకి ఈ ట్యాగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ట్యాగ్ ఏంటో చూసుకుందాం. దానికోసం ఇంకొక లారమ్ టెక్స్ట్‌ని యూజ్ చేద్దాం. సో, ఓకే లారమ్ అంటే ఏం బాగుంటుంది అనుకుంటే సమ్ పారాగ్రాఫ్ HTML గురించి నేర్చుకున్నాం. HTML అంటే పెట్టేద్దాం. నాకు గూగుల్ ఏదో ఒకటి ఇచ్చేస్తుంది. వికీపీడియా. సో, చూడండి మనకి ఇక్కడైతే ఇది వచ్చేసింది. యాహ్! ఇక్కడ సంథింగ్ వచ్చింది చూడండి. బట్ ఇట్స్ ఓకే. మనకు వచ్చింది. ఓకేనా? మనం దాన్ని యూజ్ చేద్దాం పీ ట్యాగ్ కోసం. సో, ఇప్పుడు మనం ఇంకొక పారాగ్రాఫ్ అనేది యూజ్ చేసాం కదా! మార్క్, స్మాల్ ఇంకా డిలీటెడ్ టెక్స్ట్ కూడా ట్యాగ్స్ అయిపోయినాయి. సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్. సో, ఈ ట్యాగ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇన్సర్టెడ్‌కి INS, సబ్స్క్రిప్ట్‌కి SUB, సూపర్ స్క్రిప్ట్‌కి SUP. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం చూడండి. సబ్స్క్రిప్ట్‌కి X ఇంకా కింద 2, సూపర్ స్క్రిప్ట్‌కి X స్క్వేర్. సో, ఇలా మనం ఒకసారి ట్రై చేద్దాం. మనం కెమిస్ట్రీలో ఎక్కువ యూజ్ చేస్తాం కదా! ఇలాంటివి కెమికల్ రియాక్షన్స్ కోసం. సో, ఇక్కడ HTML అనేది ఉంది. సో, మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇన్సర్టెడ్ గురించి తెలుసుకోవాలి. సో, ఇన్సర్టెడ్ అంటే చూడండి ఇక్కడ మనకి HTML అని బ్రాకెట్‌లో ఉంది కదా! సో, దాని గురించి మనం INS యూజ్ చేద్దాం. యాహ్! మీకు ఇదంతా కట్ చేయాలి అసలు.
చూడండి మనము హెచ్టీఎంఎల్ ఇన్సర్టెడ్‌గా పెడితే మనకి అండర్‌లైన్ అనేది వచ్చింది. ఎందుకు? ఎందుకంటే మనకి హెచ్టీఎంఎల్ ఏమర్థం చేసుకుంటుందంటే, ఈ అండర్‌లైన్ టెక్స్ట్ ఏదైతే ఉంది అది మనం ఇన్సర్ట్ చేసినాం. ఆల్రెడీ అందులో లేదు. మనం దాన్ని ఇన్సర్ట్ చేసినాం అని అర్థం చేసుకుంటుందనమాట. ఓకేనా? సో, దానికోసం మనం ఐఎన్ఎస్ అనేది యూజ్ చేస్తాం. అది ఖచ్చితంగా యూజ్ చేయాలి అలా అని ఏం లేదు. బట్ అలాంటి వాటి కోసం అయితే యూజ్ చేస్తాం. సో, సీఎస్ఎస్ ఉంది కదా! సీఎస్ఎస్‌ని మనం సబ్‌స్క్రిప్ట్‌లో పెడదాం. సబ్స్క్రిప్ట్‌కి ఎస్‌యూబీ కదా! సో, ఓకే. చూడండి మనకి ఇక్కడ యెస్. క్యాస్కేడ్లింగ్ స్టైల్ షీట్స్. దీని సీఎస్ఎస్ అనేది మనకి కొంచెం కింద టెక్స్ట్‌కి కింద వచ్చింది. సో, అలాంటి వాటి కోసం మనం అది యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం జావాస్క్రిప్ట్ యూజ్ చేసినాం కదా! ఇక్కడ ఒక సూపర్ తీసుకొని జేఎస్ అని సేవ్ చేద్దాం. సో, చూడండి జావాస్క్రిప్ట్ పవర్ జేఎస్ అని వచ్చింది. సో, మనం దీని టెక్స్ట్ కాకుండా సమ్ అదర్ థింగ్స్‌కి యూజ్ చేద్దాం. లైక్ ఇప్పుడు ఒక పేరాలో మన హెచ్2ఓ కావాలి అనుకుందాం. సో, హెచ్2 అనేది మనకి ఇలా వస్తుంది కదా! మనకి ఇలా రాకూడదు. 2 అనేది కొంచెం కింద రావాలి. సో, మనం 2ని ఏం చేద్దాం అంటే సబ్‌లో పెడదాం. 2ని సబ్‌లో పెడితే చూడండి మనకి కెమిస్ట్రీలో ఎలా యూజ్ చేస్తామో అలానే మనకి హెచ్2ఓ అనేది వచ్చింది. ఇక్కడ స్పేస్ వల్ల మీకు అలా కనిపిస్తుంది. బట్ యాహ్! సో, ఇక్కడ హెచ్2ఓ అనేది వచ్చింది. మనం మ్యాథ్స్‌లో యూజ్ చేస్తాం కదా! లైక్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్ అలా. సో, మనకి ఎక్స్‌కి స్క్వేర్ పెట్టాలనుకున్నాం అంటే సూపర్. మనం స్క్వేర్ పెట్టాలనుకున్నప్పుడు సూపర్ యూజ్ చేయాలి. ఓకే. సూపర్ అంటే పైన, సబ్ అంటే కింద అనమాట. సో, మనం ఇక్కడ హెచ్ క్యూబ్ రాద్దాం. చూడండి మనకి హెచ్ క్యూబ్ అనేది వచ్చేసింది. సో, మనకి హెచ్ క్యూబ్ అనేది వచ్చింది. ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనుకుందాం. సో దట్ ఇక్కడ మనకి ప్లస్ ఎక్స్ పైన అంటే ఏంటి సూపర్ కదా! సూపర్ స్క్వేర్. చూడండి. సో, మనకి యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా రాయాలనుకున్నామో అలా వచ్చేసింది. సో, ఈ విధంగా యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మనం సబ్ అండ్ సూపర్ యూజ్ చేసాం. ఇన్సర్టెడ్‌కి ఐఎన్ఎస్ అది అండర్‌లైన్‌లో వస్తుందనమాట. ఇది ఇన్సర్టెడ్ అండ్ సబ్‌స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అనమాట. మీకు ఇప్పటివరకు నేర్చుకున్నది క్లియర్‌గా అర్థమవుతున్నాయి కదా! సో, మీకు క్లియర్‌గా అర్థమవుతే మీరు అండర్‌స్టూడ్ అని ఒక కామెంట్ చేయండి. సో దట్ నేను చెప్పేది మీకు అర్థమవుతుందని నాకు అర్థమై ఏదన్నా అర్థం కాలేదు అంటే నేను దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాననమాట. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా సౌండ్ వస్తే కొంచెం అవాయిడ్ చేయండి ప్లీజ్. సో, ఇప్పుడు మనం సో, ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే హెచ్‌టీఎంఎల్‌లో కొటేషన్ అండ్ సైటేషన్ ఎలిమెంట్స్ అనమాట. సో, కొటేషన్ ఎలిమెంట్స్, సైటేషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అసలు? ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే, మీకు కొటేషన్ అంటే అర్థమవుతుంది కదా! సో, మనం ఏదైనా కొటేషన్ రాసినప్పుడు దాన్ని యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్‌ని యూజ్ చేయొచ్చు. సో, ఇప్పుడు చూద్దాం. బ్లాక్ కోట్ మనకి ఫస్ట్ ట్యాగ్ ఏంటిది? బ్లాక్ కోట్. సో, బ్లాక్ కోట్ అంటే ఏంటిది? ఒక సెక్షన్‌ని డిఫైన్ చేస్తుంది. అది వేరే సోర్స్ నుంచి వచ్చిన ఒక సెక్షన్‌ని డిఫైన్ చేయడానికి మనం బ్లాక్ కోట్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు చూసేద్దాం. బ్లాక్ కోట్ అంటే ఏంటో చూసేద్దాం. సో, ఇప్పుడు మనం బ్లాక్ కోట్‌కి ఏం ట్యాగ్ నేమ్ ఉంటదంటే బ్లాక్ కోటే ఉంటుంది. సో, మనం ఇక్కడ హెచ్‌టీఎంఎల్ పేజ్ అంతా ఉంది కదా! సో, ఇదనేది మనకి వేరే సోర్స్ నుంచే కదా వచ్చింది. రైట్. వేరే సోర్స్ నుంచే కదా వచ్చింది. సో, మనం వేరే సోర్స్ నుంచి తీసుకున్నాం కాబట్టి దీన్ని బ్లాక్ కోడ్‌లో పడేద్దాం. సో, యెస్. చూడండి మనకి బ్లాక్ కోడ్‌లో రాసినప్పుడు ఇది కొంచెం మనం ఏదైనా బుక్‌లో పేరాస్ రాసినప్పుడు ఒక పేరా అయిపోగానే కొంచెం లెఫ్ట్ సైడ్ కొంచెం ప్లేస్ వదిలిపెట్టి రాస్తాం కదా! సో, బ్లాక్ కోడ్‌లో పెడితే ఆ విధంగా వస్తుంది. ఓకేనా? సో, అది బ్లాక్ ఔట్ అంటే ఇది వేరే సోర్స్ నుంచి వచ్చింది అని చెప్పడానికి మనకి కొంచెం లెఫ్ట్ సైడ్ స్పేస్ అనేది వదిలిపెడుతుంది. దానికోసం బ్లాక్ ఔట్ అనేది యూజ్ చేస్తాం. సో, మనకి నెక్స్ట్ క్యూ ట్యాగ్. సో, క్యూ ట్యాగ్ అంటే ఏంటి అంటే ఒక షార్ట్ కొటేషన్‌ని డిఫైన్ చేస్తుందనమాట. సో, నెక్స్ట్ ఏంటిది అబ్రివేషన్ ట్యాగ్. మనం ఇలా అబ్రివేషన్స్ ఉంటాయి కదా! సో, వాటి కోసం అబ్రివేషన్ ట్యాగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి అడ్రెస్. సో, ఈ అడ్రెస్ కూడా మనం చూద్దాం. సో, ఫస్ట్ ఏమనుకున్నాం మనం క్యూ ట్యాగ్ కొటేషన్ కదా! సో, ఐ థింక్ సేవ్ ట్రీస్ ఆర్ సంథింగ్. మనం దీన్ని కొటేషన్‌లో పెడదాం. ఐ మీన్ క్యూ ట్యాగ్. సో, చూడండి మనకి ఇక్కడ మనం కొటేషన్స్ రాస్తున్నప్పుడు మనకి ఆటోమేటిక్‌గా ఇక్కడ కొటేషన్ మార్క్స్ కూడా వచ్చినాయి. సో, అలా రావడానికి మనం క్యూ ట్యాగ్‌ని కూడా యూజ్ చేయొచ్చు. క్యూ ట్యాగ్ అయిపోయిన తర్వాత మనం అబ్రివేషన్ ట్యాగ్ కూడా చూద్దాం అనుకున్నాం కదా! సో, ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ సీఎస్ఎస్, హెచ్‌టీఎంఎల్ ఇలాంటి అబ్రివేషన్స్ యూజ్ చేసాం. సో, అవి అవే యూజ్ చేద్దాం మనం. ఎందుకు మళ్ళీ దాని గురించి ఆలోచించి ఇదంతా. సో, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్‌కి అబ్రివేషన్ ఏంటి? హెచ్‌టీఎంఎలే కదా! టైటిల్ హెచ్‌టీఎంఎల్ పెడదాం. ఇక్కడ కూడా హెచ్‌టీఎంఎల్ ఇలా పెడదాం. కొంచెం ఏదో అండర్‌లైన్ లాగా వచ్చింది. సో, అంటే అదేంటి అంటే అండర్‌లైన్ డాట్స్ లెక్క వచ్చింది. ఏంటి అంటే అది ఒక అబ్రివేషన్ అన్నట్టు. ఇక్కడ పెడితే మనకి హెచ్‌టీఎంఎల్ అని వచ్చింది. సో, మనం అలా ఎలా యూజ్ చేయొచ్చు అంటే దీన్ని అబ్రివేషన్ ట్యాగ్‌ని ఈ లాంగ్వేజ్ ఉంది కదా! హైపర్ టెక్స్ట్ లాంగ్వేజ్ అని ఉంది కదా! సో, దాన్ని మనం టైటిల్‌లో పెట్టేద్దాం. అలా టైటిల్‌లో పెట్టినప్పుడు ఏంటంటే మనం దీని మీద 2 సెకండ్స్ అలా వచ్చినప్పుడు హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హెచ్‌టీఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని మనకు వచ్చేసిందనమాట. అలాంటి వాటి కోసం మనం అబ్రివేషన్ అనేది యూజ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ అడ్రెస్. అడ్రెస్ కోసం మనకి ట్యాగ్ నేమ్ ఏంటి? అడ్రస్సే. సో, ఇక్కడ మనకి హౌస్ నెంబర్ సంథింగ్ ఉంటాయి కదా! అవి రాద్దాం. మీరు హౌస్ నెంబర్ 14-199 ఓకే. హౌస్ నెంబర్ అయిపోయింది కదా! ఇప్పుడు మనకి అడ్రస్ ఆర్ సంథింగ్ సీతారాంపురం.
నెక్స్ట్ లైన్లో రావడానికి మనం బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేస్తాం కదా. సో బ్రేక్ ట్యాగ్ ఇక్కడ అడ్రస్ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే చూడండి, మనం నార్మల్గా లెటర్స్లో చూసినప్పుడు కూడా మనకి అడ్రస్ అనేది ఇటాలిక్లో వస్తుంది, రైట్? ఇటాలిక్లో వస్తుంది అది. సో మనం అడ్రస్ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు కూడా హెచ్టిఎంఎల్ అది ఒక అడ్రస్ ట్యాగ్ కాబట్టి అది ఇటాలిక్లో రావాలి అని అర్థం చేసుకొని మనకి ఇటాలిక్లో ఇచ్చేసింది అనమాట. ఇలా మనం అడ్రస్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సైట్ ట్యాగ్. సో మనకి సైట్ ట్యాగ్ అంటే ఏంటి, ఇంకా బీడీఓ అంటే బై డైరెక్షనల్ ఓవర్ రైట్. ఈ రెండు బాగుంటుంది చూడండి ఒకసారి. సైట్ ట్యాగ్ అనేది మనకి ఒక టైటిల్ ఆఫ్ క్రియేటివ్ వర్క్ అనేది డిఫైన్ చేస్తుంది. అంటే లైక్ మనం బుక్స్ చదువుతాం, పెయింటింగ్స్ చూస్తాం, మూవీస్ చూస్తాం, సాంగ్స్ వింటాం, ఇలాంటివన్నిటి చూస్తాం, కానీ దాని ఒక టైటిల్ ఉంటుంది కదా. సో ఇప్పుడు సంథింగ్ లైక్ పూర్ డాడ్ రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆర్ అలాంటి బుక్స్ ఉంటాయి కదా, దాని యొక్క టైటిల్ని డిఫైన్ చేయడానికి మనం సైట్ ట్యాగ్ అనేది యూజ్ చేయొచ్చు. సో సైట్ ట్యాగ్ని కూడా మనం చూసేద్దాం. సైట్. సో ఇందులో మనం ఇందాక చెప్పుకున్నాం కదా రిచ్ డాడ్ ప్యూర్ డాడ్ అని. సో ఇక్కడ మనం ఒక బ్రేక్ ట్యాగ్ తీసుకుందాం, ఎందుకంటే ఇది డిఫరెంట్ ఉంది కదా, తీసుకుందాం. సో సైట్ ట్యాగ్లో ఏంటి, రిచ్ డాడ్ పూర్ డాడ్ అని సేవ్ చేసుకుందాం. చూడండి మనకి అది కూడా ఇటాలిక్లో వచ్చింది. కొంచెం లైక్ అంటే మనకి ఏం డిఫరెన్స్ కనిపించకపోవచ్చు, బట్ హెచ్టిఎంఎల్ అనేది అర్థం చేసుకుంటుంది అనమాట. ఓకే ఇది ఒక క్రియేటివ్ వర్క్ యొక్క టైటిల్ ఆర్ సంథింగ్ అలా అర్థం చేసుకుంటుంది. మనం ఆ ట్యాగ్ని యూజ్ చేసినప్పుడు కూడా అర్థం అవుతుంది కదా అందరికి. సో మీరు లైక్ ఇక్కడ చూడండి, మనం పారాగ్రాఫ్లో లారమ్ని పెడదాం. సో లారమ్ని పెట్టిన తర్వాతకి మన ఇక్కడ సైట్లో ఇలా పెడతారు కదా, అంటే ఎవరు రాశారు అని. సో లారం అని పెడదాం మనం, మనకు తెలియదు అని. సో చూడండి అంటే మనకి ఆ పారాగ్రాఫ్ అయిపోగానే ఇక్కడ ఉంటుంది కదా. సో అలా యూజ్ చేయడానికి మనం సైటేషన్ ట్యాగ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఐ మీన్ సైట్ ట్యాగ్ని యూజ్ చేయొచ్చు, సిఐటి. నెక్స్ట్ లాస్ట్ అనేది బీడీఓ అని అనుకున్నాం కదా. ఇది చూడండి చాలా ఫనీగా ఉంటుంది. బీడీఓ, ఓ మై గాడ్. సో యా బీడీఓ ఈ డైరెక్షన్ యాట్రిబ్యూట్ ఉంది, అది మనం టీఆర్ పెట్టుకుందాం. ఇక్కడ నా హెచ్టిఎంఎల్ ట్యూటోరియల్స్ అని అర్థం. సో చూడండి 1 టీఆర్ అంటే మనకి స్ట్రైట్గా వచ్చింది కదా. ఇప్పుడు చూడండి మీరు, సో మనకి అంటే రైట్ నుంచి చూడండి, మనకి ఇక్కడ మొత్తం టెక్స్ట్ అనేది రివర్స్ ఆర్డర్లో వచ్చింది. సో లెఫ్ట్ ఎల్టీఆర్ అంటే లెఫ్ట్ నుంచి, రైట్ అంటే రైట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మన టెక్స్ట్ మొత్తం రివర్స్లో. సో మనకి కొన్ని రివర్స్లో వస్తుంది. అదర్వైజ్ ఎల్టీఆర్ పెట్టుకున్నాం అనుకోండి స్ట్రైట్గా ఉంటుంది. ఒకవేళ ఆటో పెట్టుకున్నాం అనుకోండి అది కూడా స్ట్రైట్గానే ఉంటుంది. ఓకేనా, మనకి లెఫ్ట్ నుంచి ఉండేది డిఫాల్ట్ వాల్యూ. ఒకవేళ మనం దానికి ఆర్టిఎల్ పెట్టుకుంటే రివర్స్ ఆర్డర్లో వస్తుంది. ఓకేనా, చూడండి ఇక్కడ హెచ్టిఎంఎల్ ట్యూటోరియల్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, బట్ యా మనం వీడియో అనేది దానికోసం యూజ్ చేస్తాం అనమాట. సో మనకి హెచ్టిఎంఎల్ కొటేషన్, సైటేషన్ ఎలిమెంట్స్ అనేవి అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటో చూద్దాం. హెచ్టిఎంఎల్ ఫెవికాన్. సో మనకి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ట్యాగ్ అనేది ఒకటి వచ్చేసింది. సో హెచ్టిఎంఎల్ ఫెవికాన్ అంటే ఏం లేదండి, మనం ఇప్పుడు ఒక టైటిల్ రాస్తాం కదా. సో ఆ టైటిల్ పక్కన మనం చాలా వెబ్సైట్స్లో చూస్తాం వాళ్ళ లోగో అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, యూట్యూబ్ అని ఉంది, దాని లోగో అనేది పక్కన డిస్ప్లే అవుతుంది. సో అలా ఎలా డిస్ప్లే అవుతుంది అంటే దాన్ని మనం ఫెవికాన్ అంటాం. అలా డిస్ప్లే అవ్వడానికి మనం ఈ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం విత్ సమ్ యాట్రిబ్యూట్, అంటే లింక్ ట్యాగ్ ఇది. ఇందులో మనకి ఇవన్నీ యాట్రిబ్యూట్స్ అనమాట. తెలుసు కదా, యాట్రిబ్యూట్స్ గురించి తెలుసుకున్నారు కదా మీరు. సో ఇదంతా యాట్రిబ్యూట్స్ అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని కూడా చూసేసుకుందాం. లింక్ ట్యాగ్ లో చూసాం కదా, లింక్ ట్యాగ్ ఎక్కడ యాడ్ చేయాలి? లింక్ ట్యాగ్ మనకి బాడీలో డిస్ప్లే అవ్వదు కాబట్టి మనం లింక్ ట్యాగ్ ని హెడ్ లో యాడ్ చేసుకోవాలి. సో లింక్ ని యాడ్ చేసుకున్న తర్వాత మనకి రెల్ హెచ్రిఫ్ అని వచ్చేసింది డైరెక్ట్. బట్ మీరు రెల్లో ఏం రాయాలంటే ఐకాన్ అని రాయాలి, ఎందుకంటే మనం ఒక ఐకాన్ పెడుతున్నాం కదా. సో ఐకాన్ అని రాసుకుందాం. హెచ్రిఫ్ లో ఏంటి అంటే మనకి ఒక ఇమేజ్ అనేది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి, కాబట్టి నేను హెచ్టిఎంఎల్ లోగో అని సెర్చ్ చేసి లైక్ ఇమేజ్ కొంచెం బాగుంది. సో మీరు దాన్ని అంటే కొంచెం బెటర్ రిజల్యూషన్ ఉంటుంది కదా, సో దాన్ని పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఐకాన్ చిన్నగా ఉంటుంది, స్మాల్ సైజ్లో ఉంటుంది కాబట్టి కొంచెం హెచ్డి క్వాలిటీ లాంటిది పెట్టుకుంటే బెటర్ అనమాట, మనకి మంచిగా కనిపిస్తుంది. సో ఇది బాగానే ఉంది అనుకుంటున్నా. లైక్ వద్దులే ఇంటిది ఇంకేదన్నా చూద్దాం. సో ఇది బాగుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాం. యా నేను డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవట్లేదు, కాపీ ఇమేజ్ చేసి ఇక్కడ డైరెక్ట్ పేస్ట్ చేస్తున్నా ఫైల్లో. సో చూడండి ఇక్కడ పేస్ట్ అని వచ్చింది. సో పేస్ట్ చేసా, ఇక్కడ రీనేమ్ చేస్తాను అనమాట. రీనేమ్లో ఫెవికాన్ అని పెడదాం. ఓకేనా, ఫెవికాన్ పెట్టాక మనకి హెచ్రిఫ్లో దాన్ని నేమ్ రాసేసుకుందాం, ఫెవికాన్ డాట్ పిఎన్జీ. మనకి అక్కడ చూడండి ఇంతసేపు మనకి ఒక గ్లోబ్ లాంటిది కనిపించింది, కానీ ఇప్పుడు మనకి మనం పెట్టుకున్న హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం ఫెవికాన్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఇంకొక యాట్రిబ్యూట్ ఉంటుంది, ఏంటంటే టైప్.
టైప్‌లో ఏంటి అంటే, మనం ఒక టైప్ అట్రిబ్యూట్ గూడా యాడ్ చేసుకోవాలి దీనికి. టైప్‌లో ఏంటి అంటే ఇమేజ్. ఎలాంటి టైప్ ఆఫ్ ఇమేజ్ అంటే, ఒక ఐకాన్ అని మనం దానికి చెప్పాలనమాట. సో దట్ ఓకే. ఇదొక ఐకానా అని అది అర్థం చేసుకుంటుంది. సో మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. రిల్‌లో మనం ఐకాన్ పెడుతున్నామట ఐకాన్ అని పెట్టుకోండి. టైప్‌లో ఒక ఇమేజ్‌ని మనం ఐకాన్ లెక్క చూపిస్తున్నాం అని ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇమేజ్/ఎక్స్ ఐకాన్. తర్వాతకి మనం డౌన్‌లోడ్ చేసుకున్న ఇమేజ్ నేమ్‌ని అక్కడ రాసేస్తే సరిపోతుంది. మనం ఇప్పుడు హెచ్‌టీఎంఎల్‌లో ఫెవికాన్ కూడా యాడ్ చేయడం నేర్చుకున్నాం అనమాట. సో మనం ఎలాంటి డిలీట్ చేయకుండా ఫర్దర్‌గా వెళ్ళిపోదాం. సో, హెచ్‌టీఎంఎల్ ఫెవికాన్ ఇక్కడ మనకొక టిప్ కూడా ఇచ్చినారు చూడండి. సో, టిప్ ఏంటి అంటే ఫెవికాన్ అనేది ఒక స్మాల్ ఇమేజ్. కాబట్టి అదొక సింపుల్ ఇమేజ్ అయి ఉండాలి. హై కాంట్రాస్ట్‌లో ఉండాలి. సో దట్ మనకి ఆ లోగో అనేది మంచిగా కనిపిస్తది కదా! సో, అలా కనిపించాలంటే హై కాంట్రాస్ట్‌లో ఉండాలి. ఇంకా సింపుల్‌గా ఉండాలి ఇమేజ్. సో, మనకి హెచ్‌టీఎంఎల్ ఫెవికాన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం బటన్ ట్యాగ్ గురించి తెలుసుకుందాం. సో, వాట్ ఈస్ బటన్ ట్యాగ్? మనం ఒక బటన్‌ని యూజ్ చేస్తాం. సో దట్ ఆ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు మనకి సమ్ యాక్షన్ అనేది పెర్ఫార్మ్ అవ్వడానికి. కానీ మనం హెచ్‌టీఎంఎల్ మాత్రమే యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఏ బటన్ క్లిక్ చేసినా కూడా అక్కడ ఏం పెర్ఫార్మ్ అవ్వదు. జస్ట్ బటన్ అయితే యాడ్ అయ్యి ఉంటుంది. ఎలానో చూద్దాం. సో మీకు థియరీ పార్ట్ అయితే నేనేం చెప్పట్లేదు. మీరు రివిజన్ టైమ్‌లో ఈ నోట్స్ చూసినప్పుడు మీకు బటన్ ట్యాగ్ అంటే ఏంటి అని కొంచెం ఐడియా రావడానికి నేను కొన్ని పాయింట్స్ అనేది అక్కడ రాసాననమాట. అక్కడ ఉన్న పాయింట్సే నేను చెప్పేసాను అక్కడ చదవకుండా. సో, థియరీ పార్ట్ అయితే నేను చెప్పట్లేదు. మనం ప్రాక్టికల్‌గా బటన్ ట్యాగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే. ఇప్పుడు బటన్ ట్యాగ్‌లో మనం బటన్ ట్యాగ్ ఐ మీన్ ఇప్పుడు మనం హెచ్‌టీఎంలో బటన్ ట్యాగ్‌ని యాడ్ చేసుకున్నాం. సో, మీకు చెప్పాను కదా ముందే, మనం మొత్తం ఓపెన్ యాంగిల్ బ్రాకెట్, ట్యాగ్ నేమ్, క్లోజ్ ఇలా ఏం రాయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్‌గా బటన్ అని సెర్చ్ చేసి ఇక్కడ ఎమిట్ అబ్రివియేషన్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఓపెనింగ్, క్లోజింగ్ ట్యాగ్ కూడా వచ్చేస్తుంది. సో, బటన్ అనేది సేవ్ చేసుకుందాం ఒకసారి. చూడండి ఇక్కడ మనకి దీని పక్కన ఒక చిన్నగా ఒకటి యాడ్ అయింది. మనం ఏం రాయలేదు కాబట్టి అక్కడ ఏం కనపడట్లేదు. సో, క్లిక్ మీ అని రాద్దాం. లేదంటే స్టూడెంట్ నీడ్స్ టెక్ ప్రమోషన్ అనుకోకండి. బట్ మనది కూడా రాసుకోవాలి కదా! స్టూడెంట్స్ నీడ్ టెక్. సో చూడండి ఇక్కడ మనకి ఒక బటన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో దాన్ని మనం క్లిక్ చేసినప్పుడు కొంచెం ఎఫెక్ట్ కూడా ఉంది. బట్ ఏం యాక్షన్ అయితే పర్ఫార్మ్ అవ్వట్లేదు. సో బటన్ ట్యాగ్ అనేది మనం యాడ్ చేసుకోవాలనుకుంటే బటన్ ట్యాగ్‌లో యాడ్ చేసుకోవచ్చు. సో ఓకేనా, బటన్ ట్యాగ్ అయిపోయింది. మనం డిసేబుల్డ్ బటన్స్ కూడా యూజ్ చేస్తాం. డిసేబుల్డ్ అంటే ఏం లేదు, మనం అందులో క్లిక్ చేసినా ఏం యాక్షన్ పర్ఫార్మ్ అవ్వకూడదు అనుకుంటే డిసేబుల్డ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నార్మల్‌గా అయితే మనకి జావా స్క్రిప్ట్‌తో యాక్షన్ అనేది పర్ఫార్మ్ చేస్తాం. నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! సో మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేయట్లేదు కాబట్టి మనం డిసేబుల్డ్ పెట్టినా పెట్టకపోయినా అది డిసేబుల్ అయ్యే ఉంటుంది. సో మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసినా కూడా డిసేబుల్ అయ్యే ఉండాలనుకుంటే డిసేబుల్ బటన్‌ని మనం డిసేబుల్ అట్రిబ్యూట్‌తోని యూజ్ చేయొచ్చు. సో డిసేబుల్‌ని ఎలా యాడ్ చేస్తామో చూద్దాం. సో మనం ఇంకొక బటన్ డోంట్ క్లిక్ అని ఒకటి యాడ్ చేద్దాం. డోర్ క్లిక్ ఉన్నా కూడా క్లిక్ చేసే చూస్తాం. అది అందరికి తెలిసిన విషయమే అనుకోండి. సో, డిజబుల్డ్. సో, మనకు చూడండి అది చాలా డిమ్‌గా, బ్లర్‌గా ఉంది. సో, ఏంటి అంటే అది మనం క్లిక్ చేయొద్దు అని. కానీ మనం ఊరుకుంటామా? ఏంది అది ఎందుకు బ్లర్‌గా ఉంది? ఎందుకు రావట్లేదు అని క్లిక్ చేస్తూనే ఉంటాం కదా! సో, చూడండి నేను ప్రీవియస్‌గా యూజ్ చేసిన ట్యాగ్స్‌ని కూడా నేను మళ్ళీ యూజ్ చేస్తున్నా. సో, మనకి పారాగ్రాఫ్ కూడా యూజ్ చేసుకున్నాం. ఇక్కడ ఒక హెచ్1 ట్యాగ్ కూడా యూజ్ చేద్దాం. సో దట్ HTML ట్యుటోరియల్స్ పార్ట్ 3 చేసుకుందాం. ఇక్కడ చూడండి HTML ట్యుటోరియల్స్ పార్ట్ 3 వచ్చేసింది. సో డిసేబుల్డ్ బటన్ అన్నప్పుడు మనకి ఇక్కడ చూసారు కదా డిసేబుల్ అయిపోయింది. ఇలా ఈ విధంగా మనం డిసేబుల్డ్ బటన్స్ అనేవి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బటన్ విత్ జావా స్క్రిప్ట్. సో మనం ఏదైనా యాక్షన్ పర్ఫామ్ అవ్వాలనుకున్నప్పుడు బటన్ని జావా స్క్రిప్ట్‌తో లింక్ చేయాలి అని అనుకున్నాం కదా! సో మనం ఇప్పుడైతే జావా స్క్రిప్ట్ నేర్చుకోలేదు కాబట్టి జస్ట్ మీకు ఒక బేసిక్ ఐడియా కోసం నేను ఇది కూడా చెప్తున్నాను అనమాట మీకు. సో విత్ జావా స్క్రిప్ట్ అంటే ఏం లేదు. నార్మల్‌గా అలర్ట్ అనేది మనం జావా స్క్రిప్ట్‌లో యూజ్ చేసాం కాబట్టి విత్ జావా స్క్రిప్ట్ అని చెప్పినాం. సో ఇక్కడ ఒక కొత్త అట్రిబ్యూట్ వచ్చింది చూడండి. ఆన్ క్లిక్. వాట్ ఈస్ ఆన్ క్లిక్ అంటే చూద్దాం. సో లెట్స్ సీ. సో డిజబుల్డ్ బటన్ కింద మనం ఒక స్క్రిప్ట్ ఇక్కడ మనం జస్ట్ క్లిక్ మీ అని రాసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ యూజ్ చేసినప్పుడు మన ఛానల్ నేమ్ యూజ్ చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి. సో బటన్ ట్యాగ్ని ఎమిట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనం స్టూడెంట్ నీడ్స్ టెక్ అని యాడ్ చేసుకుందాం. సో మనకి ఇంకొక బటన్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనం ఆన్ క్లిక్ అట్రిబ్యూట్ చూద్దాం. సో ఆన్ క్లిక్లో మనం ఏం చేసామంటే ఈ బటన్ ఉంది ఇప్పుడు. ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి అని ఓకేనా. సో ఆన్ క్లిక్ మనం క్లిక్ చేసినప్పుడు ఒక అలర్ట్ అనేది మనకు డిస్ప్లే అవ్వాలి. సో అలర్ట్ని చేసుకొని ఇందులో మనం ఏం రాద్దాం, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ చూడండి మనకి రెడ్ మార్క్ అనేది కనిపిస్తుంది. సో మీకు ఇప్పుడు కూడా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనకి ఒక డబుల్ కోట్ యూజ్ చేసినప్పుడు లోపల ఇంకో డబుల్ కోట్ అనేది యూజ్ చేయొచ్చు. చెయ్యొద్దు. ఎందుకంటే ఇక్కడ డబుల్ కోట్స్ యూజ్ చేసినప్పుడు మనం లోపల సింగిల్ కోట్స్ యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో మనకి రెడ్ మార్క్ అనేది పడిపోయింది చూడండి. ఇప్పుడు ఆ రెడ్ మార్క్ పోయింది. సో ఒకవేళ మనం అవుటర్ సైడ్లో సింగిల్ కోట్ యూజ్ చేసి ఒకవేళ డబుల్ కోట్స్ యూజ్ చేసినప్పుడు అవుటర్ దాంట్లో మన ఇన్నర్లో సింగిల్ కోట్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనం సింగిల్ కోట్స్ అనేవి యూజ్ చేసాం కదా అవుటర్లో.
మనం డబుల్ కోట్స్ అనేవి ఇందులో యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇదంతా క్రియేట్ చేసాం, మనకి ఏం చేంజ్ అనేది రావాలి. సో మనం ఇందాక క్లిక్ చేసినప్పుడు ఏమైనా వచ్చిందా, ఏం యాక్షన్ పర్ఫార్మ్ లేదు, జస్ట్ లింక్ అయినట్టు ఉంది. ఇప్పుడు మనం స్టూడెంట్ నీడ్స్ టెక్ని క్లిక్ చేద్దాం. సో చూడండి ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అని వచ్చింది. సో ఈ విధంగా మనం ఒక బటన్కి యాక్షన్ చేయాలి, యాక్షన్ అయ్యేలాగా చేయాలి అనుకుంటే మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేయాలి డెఫినెట్లీ. సో మనం సింపుల్గా HTML ఇలా 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 కూడా చేయొచ్చు. ఆన్ క్లిక్ యూజ్ చేసి అలర్ట్ మనం ఏం మెసేజ్ రావాలనుకుంటామో అది అనమాట. HTML కోర్స్ ఈస్ అవైలబుల్. సో ఇలా రాసాం అనుకోండి, దీన్ని రీలోడ్ చేద్దాం. చూడండి HTML కోర్స్ ఈస్ అవైలబుల్. సో ఈ విధంగా మనం జావా స్క్రిప్ట్తో బటన్ కూడా యూజ్ చేయొచ్చు. బటన్ ట్యాగ్ అయిపోయిన తర్వాత మనం ఒక ఇమేజ్ని ఒక లింక్ లాగా ఎలా యాడ్ చేయాలి చూద్దాం. సో మన ఇమేజ్ని యాడ్ చేయడం మనకు తెలుసు, ఒకదానికి లింక్ చేయడం ఎలానో తెలుసు. సో ఈ రెండు ఎలా, యా ఇప్పుడు మనం ఒక ఇమేజ్, మనం ఐకాన్లో పెట్టిన ఇమేజ్ని మళ్ళీ యూజ్ చేద్దాం. సో ఇమేజ్ సోర్స్ ఏంటి, ఫెవికాన్దే. ఆల్టర్నేట్లో HTML ఇమేజ్ అని పెడదాం. సో మనకి ఇక్కడ ఇదైతే వచ్చేసింది, ఓకేనా. బట్ ఇక్కడ మనం బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేద్దాం. ఈ బటన్ ట్యాగ్ దగ్గర కూడా ఒక బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో చూడండి మనకి ఇమేజ్ అనేది ఇక్కడ వచ్చింది. దీనికి విడ్త్ అనేది మనం ఒక 100 పిక్సెల్స్ పెట్టుకుందాం. మరి 100 బాగాలేదు, 100 పెట్టుకుందాం. ఓకే, సో మనకి ఇక్కడ 200 విడ్త్తో ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసుకుందాం. ఇది క్లిక్ చేసినప్పుడు మనకి HTML వికీపీడియా అనేది ఓపెన్ అవ్వాలి. సో ఇక్కడ చూద్దాం, HTML వికీపీడియా అని నాకు సెర్చ్ చేశాను. సో యా మనకి ఆ ఇమేజ్ని క్లిక్ చేసినప్పుడు వికీపీడియాలో ఉన్న HTML గురించి మనకి డిస్ప్లే అవ్వాలంటే ఈ పేజ్ని డిస్ప్లే అవ్వాలి. కాబట్టి మనం దీన్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ ట్యాగ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ట్యాగ్ని తీసుకెళ్ళి ఒక యాంకర్ ట్యాగ్లో పడేద్దాం. ఫస్ట్ అయితే యా ఇమేజ్ ట్యాగ్ని అందులో పడేసినాం. ఇప్పుడు ఏంటి, దీన్ని కాపీ చేసుకుందాం అండి, ఎందుకంటే అది పోయింది కాబట్టి. సో మనం ఇది కూడా కాపీ చేసుకున్నాం, సేవ్ చేసుకున్నాం. సో నార్మల్ ఇమేజ్ లెక్క ఉంది. బట్ చూడండి ఇక్కడ మనకి యాంకర్ ట్యాగ్లో ఏంటి అంటే మనం ఆరోన్ దాని మీద తీసుకెళ్ళినప్పుడు అది హ్యాండ్ లెక్క అయిపోతుంది. సో చూడండి ఇప్పుడు ఇమేజ్ కూడా హ్యాండ్ లాగానే అయిపోయింది. కింద మనకి లింక్ కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేద్దాం. చూడండి మనకి ఇక్కడైతే ఓపెన్ అయిపోయింది. ఒకవేళ మనం మన ట్యాబ్లో ఓపెన్ చేయకూడదు, నెక్స్ట్ ట్యాబ్లో రావాలి అనుకుంటే దానికి కూడా చెప్పాను మీకు, అట్రిబ్యూట్ అనేది టార్గెట్ యూజ్ చేయాలి. సో టార్గెట్లో బ్లాంక్, ఓకేనా, బ్లాంక్ యూజ్ చేస్తే మనకి నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. చూడండి మనకే ఉంది, నెక్స్ట్ పేజ్లో మన లింక్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇలా మనం ఒక ఇమేజ్ని లింక్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే మనం ఇప్పుడు లింక్ టు అండ్ ఈమెయిల్ అడ్రస్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మనం మన ఈమెయిల్ అడ్రస్ని వెబ్ పేజ్లో ఎలా లింక్ చేయాలి అనేది చూద్దాం, ఓకేనా. సో చూడండి మనం లింక్ని అయితే యాంకర్ ట్యాగ్లో రాస్తాం. సో ఫస్ట్ యాంకర్ ట్యాగ్ని ఓపెన్ చేసుకున్న తర్వాతకి హెచ్ఎఫ్ ఉంది కదా, అందులో మనం ఏం రాయాలంటే మెయిల్ టు అని పెట్టి కోలన్ పెట్టాలి. ఏదైతే మెయిల్ సెండ్ చేయాలనుకుంటున్నామో, అంటే దానికి సెండ్ చేయించుకోవాలి అనుకుంటున్నామో ఆ మెయిల్ని రాయాలి అక్కడ. సో ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్గా నేను పెడుతున్నా. సో ఇలా పెట్టిన తర్వాతకి మనం సేవ్ చేసుకుంటే ఇక్కడ ఏం కనిపించదు, ఎందుకంటే మనం కంటెంట్లో ఏం రాలేదు, జస్ట్ అట్రిబ్యూట్ కదా. సో కంటెంట్లో మనం సెండ్ మెయిల్ అని సేవ్ చేసుకుంటే మనకి ఇక్కడ సెండ్ మెయిల్ అనేది వచ్చింది కదా. సో దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి న్యూ మెసేజ్ అని చెప్పి మనకి ఇక్కడ ఏ ఈమెయిల్ అయితే ఇచ్చామో ఆ ఈమెయిల్ ఇక్కడ మనకి ఉంది. సో ఈ విధంగా మనం మన మెయిల్ని వెబ్ పేజ్లో లింక్ చేయొచ్చు, ఓకేనా. మీకు క్లియర్గా కనిపిస్తుంది, వెయిట్. ఓకే, సో మనం లైక్ ఏదైనా రాసి హాయ్ అని పెట్టి సెండ్ చేయొచ్చు. అంటే మనం ఏదైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మనకి వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు అనమాట. సో ఇలా, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. సో మనం ఈమెయిల్ అడ్రస్ని వెబ్ పేజ్లో ఎలా లింక్ చేయాలో చూసుకున్నాం కదా. సో మనం ఇప్పటి వరకు నేర్చుకున్న ట్యాగ్స్ని ప్రాక్టికల్గా చూద్దాం. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే, మనం ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాగ్ని మీ HTMLలో ఒక్కొక్కలాగా, అంటే ఇప్పుడు నేను కొంచెం ఎగ్జాంపుల్గా ఒక వెబ్సైట్లో ఇలా చేశాను అనమాట టెక్స్ట్ని. బట్ మీరు వేరే విధంగా కొత్తగా ఏదైనా క్రియేట్ అంటే ట్రై చేయొచ్చు. నార్మల్గా నేను ఇలా తీసుకున్నా, అంటే ఒక్కొక్క ట్యాగ్కి మీకు అర్థం అవ్వాలి అని కొటేషన్ ట్యాగ్, ఇలా అడ్రస్కి ఇలా తీసుకున్నా కదా. మీరు లైక్ ఒక లెటర్ అలా రాయడం ఆర్ సంథింగ్, లేదంటే ఏమైనా పాయింట్స్ యాడ్ చేయడం, మీకు ఎలా చేయాలనిపిస్తుందో అలా ఒక అన్ని ట్యాగ్స్ కవర్ అయ్యేలాగా ఒక పేజ్ని అయితే మీరు క్రియేట్ చేసి ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ అని కమెంట్ చేయండి. సో ఇది నెక్స్ట్ అంటే దాని కింద స్క్రోల్ చేస్తే ఇది అనమాట. సో ఇది మొత్తం ఒక వెబ్ పేజ్.
సో, మనం ఈ వీడియో అయితే కంప్లీట్ చేసుకున్నాం. అప్‌కమింగ్ వీడియోలో ఇంకేం నేర్చుకుంటామంటే, సిమాంటిక్ స్ట్రక్చర్ గురించి, హెచ్‌టీఎంఎల్ లిస్ట్ అండ్ హెచ్‌టీఎంఎల్ టేబుల్స్. హెచ్‌టీఎంఎల్‌లో లిస్ట్ ఎలా క్రియేట్ చేసాం, ఎలా వాడతాం, ఇంకా హెచ్‌టీఎంఎల్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇలాంటి విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. సో, స్టే ట్యూన్డ్. అప్పటి వరకు థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదంటే ఏదైనా పోస్ట్ చేయాలి అని సజెస్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి.